ఫస్ట్ డే నాతో స్కూల్ కి రావా? నేను నీతో వస్తే ఇక్కడ మిగతా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అవును కదా, కానీ ఫస్ట్ డే నువ్వు వస్తే బాగుంటుంది. నేను తర్వాత ఎప్పుడైనా వస్తాను బుజ్జమ్మ. నువ్వు రేపు పొద్దునే లేవాలి కదా, వెళ్ళి పడుకో. సరే అయితే. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ బంగారం, వెళ్ళమ్మా. అదేంటమ్మా, రేపు పాపతో పాటు ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు? ఇక్కడ పిల్లల్ని నేను చూసుకుంటాను కదా. లేదు బాబాయ్ గారు, అది మిలిటరీ స్కూల్. అక్కడ ఎవరికి బుజ్జమ్మ తల్లి నేనే అని తెలియకూడదు. ఎవరికి తెలిసినా అది ఆయన దాకా వెళ్తుంది. ఇలా ఎన్నాళ్ళమ్మా? గడువు పూర్తయ్యే వరకు బాబాయ్ గారు. ఆ రోజు వచ్చే వరకు మేం ఎవరం అన్నది ఎవరికి తెలియకూడదు. సరేనమ్మా, రేపు నేనే పాపం స్కూల్కి తీసుకెళ్తాను. థ్యాంక్స్ బాబాయ్ గారు. బాబాయ్ గారు, అలాగే రేపు ఒకసారి నేను ఆ ఇంటికి వెళ్ళి ఆయన్ని పిల్లల్ని చాటుగా చూసొద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, వద్దొద్దు, దయచేసి ఆ పని చేయొద్దు. ఎందుకు బాబాయ్ గారు? ఎందుకంటే అది అది ఆ మనోహరి పిల్లల్ని టార్చర్ చేస్తుందని మీకు ఎలా చెప్పాలి? అంటే నిన్ను సారు పిల్లలు చూస్తే ప్రమాదం అన్నారు కదా, అందుకే వద్దంటున్నాను. వాళ్ళకు కనబడకుండా నేను చూసొస్తాను. వద్దమ్మా, ఇన్నాళ్ళు ఆగావు కదా, ఇంకొన్నాళ్ళు ఆగు. నా మాట విని ఆ ఇంటికి వెళ్ళకు. అంతా సెట్ చేసావా? ఆల్ సెట్ మేడం. గేట్ దగ్గర, ఇంటి చుట్టూ, ఇంటి లోపల 360 degrees లో అన్ని యాంగిల్స్ లో కవర్ అయ్యేలా కెమెరాస్ ఫిక్స్ చేశాను మేడం. మేడం మేడం సీసీ కెమెరా విజువల్స్ మీరు ఫోన్లో కూడా చూసుకునేలా యాక్సెస్ ఇచ్చాను మేడం. ఈ ఇంట్లోకి చిన్న ఏగొచ్చినా దోమొచ్చినా మీకు కనిపిస్తుంది. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మనోహరి, ఇంటి చుట్టూ కెమెరాలు బిగించి ఏం చేయాలనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. బిడ్డతో బాగి ఊళ్ళోకి దిగిందని తెలిసింది కదా. ఊళ్ళోకొచ్చింది ఇంటి దాకా రాకుండా ఉంటుందా అని. ఖచ్చితంగా వస్తుంది, కానీ మనకి పెట్టిన 7 ఏళ్ల గడువులో ఇంకా 2 ఏళ్లు మిగిలున్నాయి కదా. మనం దానికి పెట్టిన భయం 100 ఏళ్లుంటుంది. కానీ అది మమకారం చంపుకోలేక అమరేంద్రని పిల్లల్ని చూడ్డానికి ఈ ఇంటికి ఖచ్చితంగా చాటుగా వచ్చినా రావచ్చు. అందులో అనుమానమే లేదు. తప్పకుండా చాటుగా వచ్చి చూసుకునే వెళ్తుంది. అది చాటుగా వచ్చినా స్ట్రైట్ గా వచ్చినా నా కంట్లో పడాలనే ఇన్ని కెమెరాలు ఫిక్స్ చేయించాను. అది సరే, ఎలాగో బాగి వచ్చింది అనుకుందాం, అప్పుడేం చేస్తావు? ముందు దాన్ని చూస్తాను. నేను వేసిన శిక్షలో భాగంగా ఈ 5 ఏళ్ల తర్వాత అది ఎలా ఉందో చూస్తాను. తర్వాత దానెంత చూస్తాను. నేను నీకు మాత్రమే బుజ్జమ్మని, స్కూల్లో అరుంధతిని. అవునమ్మా, నువ్వు నిజంగా అరుంధతి అమ్మవే. అయ్యో తాతయ్య, నేను అరుంధతమ్మని కాదు, అరుంధతిని. ఓన్లీ 6. అలాగేనమ్మా. మొదటి రోజు స్కూల్కు వెళుతున్నావు, ఇంతకీ అమ్మకాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నావా? మీరు వచ్చే ముందే అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నువ్వు గుడ్ గర్ల్వి. కానీ ఈ గుడ్ గర్ల్ కి ఒక బ్లెస్సింగ్ మిస్ అయింది. ఎవరి బ్లెస్సింగ్స్ బుజ్జమ్మా? ఇందాక దేవుడికి కూడా దండం పెట్టుకున్నావు కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. నీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, దేవుడికి దండం పెట్టుకున్నాను. స్కూల్ కి వెళ్ళాక టీచర్స్ కి దండం పెడతాను, కానీ నాన్నకు దండం పెట్టుకోలేదు కదా. మా నాన్న
నాన్నెవరో నాకు తెలీదు. నేను ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తాను అంటావు. నాన్నెవరో తెలిస్తే నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేదాన్ని. సరేనమ్మా, స్కూల్కి టైం అవుతుంది, వెళదామా? వెళ్దాం తాతయ్య. మ్మ్. అదే నాన్నుంటే ఎంచక్కా నన్ను నాన్నే స్కూల్కి తీసుకొని వెళ్ళేవారు. నాన్న నన్ను బాగా చూసుకునేవారు కదా మమ్మీ. నేను నాన్నని చాలా మిస్ అవుతున్నాను. స్కూల్లో మీ నాన్న ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? అయినా చాలా మంచివారు, గొప్పవారని చెప్పు. నేను నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఈ మాటే చెప్తావు. ఆయనకి పేరు లేదా? మీ నాన్నగారికి చాలా గొప్ప పేరుందమ్మా. ఆయన్ని దేశమే గౌరవిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీ అమ్మే నీకు నాన్న గురించి చెప్తుంది. నువ్వు నాన్న లేడని బాధపడకు. నాన్న లేడని